దేదాస్ ఎక్కడి నుంచి ఏం పని చేస్తూ ఉంటారు? తుమ్మపూడి, నాన్ ఎంప్లాయ్. ఓకే అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉంది కదా, పరిపాలన ఎలా జరుగుతుందంటారు? బాగానే ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉన్నాయా, కరెక్ట్ చేసుకోవాలి? కరెక్ట్ చేసేది సూపర్ 6 పథకాలు అయితే దగ్గర దగ్గర 90% అమల్లోకి వచ్చినట్లే కనిపిస్తుంది. 90% అయిపోయినాయి. అయిపోయినాయి. ఒకసారి పథకాలు చెప్తారా, ఆరు ఏంటో? 6లో ఒకటి పెన్షన్ పథకం. పెన్షన్ ఉందా దాంట్లో? పెన్షన్ ఉంది. పెన్షన్ లేదా? 1000 రూపాయలు ఎక్స్టెన్షన్. 3000 4000 చేశారు. వికలాంగులకు 3000 6000 డబల్ చేశారు. అదొకటి. సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్, అదొకటి అమలైంది. మొన్న అమ్మఒడి పథకం, కుటుంబంలో ఎంత తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆల్ సక్సెస్. కాకపోతే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ఆన్లైన్ కాకపోవటం, లేకపోతే హౌస్ హోల్డ్ కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఆగినాయి. జూలై 5 వరకు దానికి అవకాశం ఇచ్చారు. ఓకే, మీరు చెప్పినట్టుగా సూపర్ 6 90% అన్నారు. 90 అంటే ఇప్పుడు 6లో ఎన్ని కావాలి? 5 కావాలి కనీసం. మరి ఎన్ని అయినాయి? మీరు చెప్పిన దాంట్లో 3 కదా అయింది, 50% కదా. మరి అప్పుడు 3 అయినాయి. రేపు 20వ తారీఖు రైతు భరోసా ఉంది. ఇది అన్నదాత సుఖీభవ 20,000 అయిద్దా? మళ్ళీ డిలే అయిద్దా? మళ్ళీ కంపల్సరీ డిలే అవ్వదు. దాని తర్వాత ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం ఉంది. అంతటితో 90% అయిపోయినట్టు. అయితే మీరు పథకాలు అయితే అమలు చేస్తున్నారు, కానీ దాంట్లో విపరీతమైన కత్తెరలు ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అవి విమర్శలు చేయడానికి అనేది నాలుకలా ఎటైతే అటు మాట్లాడుతూ ఉంటుంది. విమర్శదేముంది? చూసింది కాదు, చేసింది కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ప్రాథమిక దర్యాప్తు, వాళ్ళు విమర్శించే వాళ్ళు ముందు ప్రాథమిక దర్యాప్తు చేసుకోవాలి. వాళ్ళు ఇంటి పక్క వాళ్ళని అడగాలి పడుతున్నాయా లేదా అనేది. 90% సక్సెస్. నేను చేసినటువంటి సర్వేలో ఏంటంటే డబ్బులు అయితే పడుతున్నాయి, మాకు చెప్పిన వాళ్ళ దాంట్లో డబ్బులు అయితే పడుతున్నాయి. కాకపోతే విపరీతమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు, దానివల్ల చాలా మంది అయితే అనర్హులు అయ్యారని చెప్పి అంటున్నారు. ఏమి లేదు, అందరూ అవైలబుల్, మోస్ట్ అవైలబుల్. అందరికీ పథకాలు వర్తిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇందులో సమస్య లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకం అందుతుంది. అర్హులు అంటే మీరు అర్హులు అని చెప్పి ఏం చెప్పలేదు స్టార్టింగ్ లో? మీరు పిల్లల్ని స్కూల్లో పంపించండి చాలు, మేము డబ్బులు వేస్తామని చెప్పి అన్నారు. అవునండి, అదే ఒక్కటే. అర్హులంటే ఎవరు? స్కూల్లో చదివేవాళ్ళు, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే ప్రతి స్కూల్కి సంబంధించి వెళ్ళే విద్యార్థికి ప్రతి ఒక్కరికి పడుతుందని చెప్పారు. అదే అర్హత అంటే. స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లవాడికి అర్హత వర్తిస్తుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడికి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అని, కారు ఉన్న వాళ్ళని, కరెంటు బిల్లులు అని చెప్పి, ఇన్కమ్ సర్టిఫికెట్లు సరిగ్గా లేవని చెప్పి ఇలా చాలా మందిని అయితే తిరస్కరించారంట. ఒకటి జాబ్ హోల్డర్స్, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ కి వారికి వర్తించదు, ముందే చెప్పారు. అది ఓకే. కాకపోతే కరెంటు బిల్లు అదేంటి మరి? కరెంటు బిల్లుకి దీనికి సంబంధం లేదు. కరెంటు బిల్లు కూడా పెట్టారు. మా ఇంట్లోనే ఉంది. మా తమ్ముడు కొడుకులు ఇద్దరు, వారికి కరెంటు బిల్లు ఉంది, స్కూటర్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇద్దరికి పడింది. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ తల్లికి వందన స్కీమ్ లో. అది పోయిందంటే వాళ్ళ ఏమన్నా బిల్లులు ఏమైనా తప్పు పడి ఉండొచ్చు, లేకపోతే వేరే విధంగానే. నేను ఇది ఎందుకు ఇంత నొక్కి అడుగుతున్నా అంటే, గతంలో టీడీపీ వాళ్ళు ఏం చెప్పారంటే, కరెంటు బిల్లులు కొలమానంగా చూసుకొని పథకాలు రద్దు చేయడం ఏంటి, ఈ రోజుల్లో ఏ కూలీనాలు చేసుకున్న వాడైనా ఒక ఏసీ పెట్టించుకుంటున్నారు, 20,000 10,000 పెట్టని చెప్పి అంటున్నారు. అందుకని జీవన విధానంలో నిత్యావసరాలు, ఏసీ అనేది, కూలర్ అనేది, టీవీ అనేది, ఫ్యాన్ అనేది వాడితే మరి కరెంటు బిల్లు రావా? మరి కరెంటు బిల్లు వస్తుంది, దాన్ని తీసుకోరు, పరిగణలోకి తీసుకోరు. ఈ తల్లికి వందనం అనే దానిలో వాటిని పరిగణలోకి తీసుకోరు. తీసుకోకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి అభిప్రాయాలు ఏమి లేవు. ఇదేంటంటే కేవలం ప్రతిపక్ష పార్టీల వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొకటి, మొత్తంగా ఈ 2000 కట్టింగ్ ఏదైతే పడిందో, గతంలో జగన్ చేసినప్పుడేమో 2000 కట్టింగ్ ఎందుకు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేశారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు కదా అని చెప్పి అంటున్నారు. వీళ్ళు వివరణ ఇచ్చారు, జగన్ ఆ రోజు వివరణ ఇవ్వలేదా? స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అన్నాడు కదా జగన్ కూడా. లేదు, ఈ రోజు అయితే క్లియర్ కట్ గా చెప్పాడు నారా లోకేష్, 2000 స్కూల్ మెయింటెనెన్స్ కి ఇస్తున్నాము, 13,000 తల్లుల ఖాతాలో పడితేనే వివరం చెప్పాడు. అంతకుముందు అలా చెప్పలేదు. జగన్ అయితే చెప్పారు, మరి ఆ మాట మరి మీరు విన్నారో లేదో? టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ మేము వినలేదు. ఈ రోజు అయితే వాళ్ళు ఇచ్చే ముందే కరెక్ట్ గా చెప్పారు, క్లియర్ కట్. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆ 2000 లోకేష్ గారి అకౌంట్ లో పడుతున్నాయని చెప్పి అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మరి వాళ్ళు ఏదైనా ఉంటే బ్యాంక్ అకౌంట్ లో పడ్డట్టు డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అనేది. అదే ట్రాష్
వాళ్ళు ఏంటంటే ఒకటి చేయాలి. పథకాలు అన్నీ అమల్లోకి వస్తున్నాయి కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితి, ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక ప్రజల్లో రివర్స్ అనేది ఉండదు ప్రభుత్వానికి. ఏం చేయాలనే దానికోసం ఏదో వెళ్తూ ఉంటాం. మొత్తంగా ఈ పరిపాలన అయితే బాగుందంటారు. సూపర్. 6,000కి దొరకని ఇసుక ఈరోజు 1,500 2,000కి మా ఇంటికి వచ్చేస్తుంది. ఎంత ఇది, ఆనాడు ఇసుక చాలా బంగారం లాగా తయారైంది, కనిపించలా ఇసుక అనేది. ఈరోజు 2,000కి ఇంటికి వచ్చేస్తుంది ఇసుక. మరి మంచి మంచి రోడ్డు చేసేసారు. ఈ రోడ్డు మాది తెనాలి విజయవాడ రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. అధ్వానంగా భయంకరంగా ఉండేది. 6 దాటితే ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎక్సలెంట్ రోడ్లు వేసేసారు. అది చాలు. రాష్ట్రంలో ప్రతి చోట ఇలానే ఉన్నాయా, లేకపోతే ఈయన ఇక్కడ కంటెస్ట్ చేశారని చెప్పి వేసుకున్నారు ఇక్కడ రోడ్డు? కంటెస్ట్ కాదు, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో మినిమం 78% రోడ్లు కంప్లీట్ అయినాయి అని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా అయినాయి. ఈ పథకాలు అయితే మరి అమలు అవుతాయి అంటారా? సూపర్ 6 త్వరితగతిన కరెక్ట్గా ఆగస్టు 15కి 90% కంప్లీట్ అవుతుంది. రాష్ట్రం మొత్తం తిరగొచ్చా బస్ వేసుకుని, లేకపోతే జిల్లాలు మండలాలు లేకపోతే పక్కూర్లుగా? ప్రాసెస్ జరుగుతుంది ఆర్టీసీ మేనేజ్మెంట్తో. ఆ రూల్స్ అనేవి ఆగస్టు 1st ఎప్పుడో వస్తాయి. ఏం హామీ ఇచ్చారో తెలుసా మరి? ఆ, రాష్ట్రంలో ఎక్కడికి పోవాల్సిన చంద్రన్న పంపించాడని చెప్పి బస్ ఎక్కండి అదే టికెట్ అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరే రూల్స్ రెగ్యులేషన్స్ అంటున్నారు. అంటే అలా కాదు కదా, వాళ్ళ మరి దానికి సర్వీస్కి సంబంధించి డీజిల్ ఛార్జీలు అన్నీ, సాలరీస్ అని అవన్నీ ఉంటాయి కదా, వాటిని బేరీజ్ చేసుకొని లిమిట్ పెడతారో త్రూఅవుట్ ఆంధ్ర పెడతారో అనేది వాళ్ళు నిర్ణయించాలి. అది ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. మొత్తం ఎన్ని మార్కులు వచ్చి పరిపాలనకి? 90. ఎస్. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా? జగన్ రావాలంటే వీళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తే తప్పనిచ్చి చాలా కష్టం. ఆ దిశగా ఏమైనా కనిపిస్తుందా మీకు తప్పిదాలు చేసేలాగా? లేదు. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా ఉంది, కంబైన్డ్గా ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి నిధులైనా సమకూర్చే విధంగా కేంద్రం ఉంది. అలాంటప్పుడు ముందుకెళ్తుంది కానీ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉండదు. నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు ఫ్రాంచైజ్ అయ్యా. ఫ్రాన్సిస్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పెన్షన్ వచ్చిద్దా మీకు ఏమైనా? సంవత్సరం అయింది కదా పరిపాలన, ఎలా నడుస్తుంది అంటారు? బాగానే ఉందా? ఇప్పుడు వరకు బాగానే ఉంది. కాకపోతే ఈ వికలాంగులని మూగోళ్ళకని ఇవన్నీ టెస్టులు చేసి కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. అది అంటే అర్హతను చూసి తీసేశారా, లేకపోతే కక్ష కట్టుకొని తీసేశారా? ఇంకా అవన్నీ మనకు తెలియదు కదా. ఆసుపత్రిలో పోయాం, డాక్టర్లు అడిగారు, ఏదో అది అన్నారు, ఇది అన్నారు, అటునాడు అన్నారు, ఇటునాడు కుంటోళ్ళు మేము ఏం నడుస్తాం. మనం చూసారు, కొంతమందికి ఎత్తేసారు, కొంతమందికి పెట్టారు. మీకుందా ఇప్పుడు ఇంతకి? మనకు నాకు ఎంత వస్తుంది మీకు? 6,000. సరే, పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే అడుగుతాను. ఇప్పుడు సంవత్సరం అయింది కదా పరిపాలన స్టార్ట్ చేసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పుడు దాకా కొత్త పెన్షన్లు ఏమీ అప్లై చేయాలి, ఇప్పుడు దాకా శాంక్షన్ చేయలేదు కదా. ముసలోళ్ళు ఏమనుకుంటున్నాను మరి? అవన్నీ మనకు తెలియదయ్యా. మన పని ఏదో మనం ఇంటికాడి కదలను. నేను మనం ఏడో ఎవరైనా చెప్పుకున్నా మనం విన్నాం. వచ్చిన వరకు వస్తున్నాయి ఇప్పుడు వరకే. ఆ చెక్కింగ్లకే పోయాం. అది చెకింగ్ లో పోయి చాలా మందికి పోయినాయి అంటారు. సరే, ఇప్పుడు అంటే ఆ చెకింగ్ అసలు ఎందుకు చేశారు వీళ్ళు? అదే అర్థం కావాల. ఈ మాకు మా సర్టిఫికేట్ కాగితాలు ఇచ్చారు కదా మామూలుగా, దానికి తోడు ఆధార్ కార్డు ఒకటి, మాకు ఇచ్చిన సర్టిఫికేట్ కార్డు ఒకటి, సర్టిఫికేట్ ఒకటి, మళ్ళీ వాళ్ళు ఏదో ఇంకో కాగితం ఇచ్చారు. ఆ కాగితాలన్నీ తీసుకెళ్ళి పూర్తి చేస్తే అప్పుడు ఎప్పుడు 9ంటికి పోతే మేము 2ంటికి వచ్చాం. అంటే ఒకళ్ళమే కాదులే, ఊరు ఇంతమంది ఉన్నట్టు కదా, అందరూ వచ్చే చెకింగ్ చేశారు. సరే, పిల్లలకి 15,000 డబ్బులు పడ్డాయా మరి? స్కూల్ పోయి పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నారు. మా ఇంట్లో పిల్లలకి కొంతవరకు పడలేదయ్యా. 10 మంది పడి అన్నారు కానీ. ఎంతమంది పిల్లలు? మా మనవల్లో 4. చదువుకుంటున్నారా? చదువుకున్నారు. 2 అమ్మాయిలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. పిల్లలు 2 పడ్డాయి అన్నారు, ఇంకొక 2 పడలా. మా ఇంట్లోనే పడ్డోళ్ళకి ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయో నాకు తెలియదు అయ్యా. ఇద్దరికి ఎందుకు పడలేదో కనుక్కోలేదా మరి? సచివాలయానికి పోయి బ్యాంకుకి పోయారు కనుక్కోవడానికి. అలా ఏదో కాగితం తప్పు ఉందని చెప్పారంట. ఇక వచ్చారు, మళ్ళీ ఆ కాగితాలు పూర్తి చేయాలంట. అది అంటే ఇంతకుముందు జగన్ టైంలో ఒక బిడ్డకే వేసేవాళ్ళు కదా డబ్బులు. ఇప్పుడు చాలా మందికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అవన్నీ మనకు తెలియదు కానీ అప్పుడు బాగానే ఇచ్చాడు. ఇప్పుడే వీడు మొదలేసింది ఇస్తుంది, ఇంకా తెలియాలి. ఇంకా ముందు తెలియాలి. ఇప్పుడే ఇస్తుంది. ఇచ్చేది ఎంతమందికో మరి పోయేది ఎంతమంది తెలియదు కదా. ఆయన ఇచ్చాడు. వీళ్ళు ఒకరికి 2కి ఇచ్చాడు జగన్. మరి ఇచ్చింది ఇప్పుడే కదా, మరి తెలియాలి. సరే పెద్ద, ఇప్పుడు చంద్రబాబు బాగానే చేస్తున్నాడా ఇంతకీ? ఇప్పుడు వరకు బాగా చేస్తున్నాడు.
జగన్ బాగా చేశాడా చంద్రబాబు నాయుడు బాగా చేశాడా? జగనే బాగా చేశాడండి అన్నీ కాకుండా. జగన్ చేసిన పనులు ఏం నచ్చినాయి నీకు? అంటే పథకాలు ఇచ్చాడని చెప్పి నచ్చాడా లేకపోతే? పథకాలు ఇచ్చాడండి అన్ని. అమ్మబడి అని పేరు డోకరాలని అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు అసలు లేవండి. ఏమీ లేవు. లేవు. సంవత్సరం అయింది ఏమీ లేదు. లేవు. అది గ్యాస్ బండ్లు అయినా వస్తున్నాయా? ఫ్రీ బండ్లు అన్నారు కదా సంవత్సరానికి కూడా అన్నారు. వాడు ఆ బంద ఇప్పుడు అవి కట్టుకున్నారుగా. డబ్బులు ఏం పడలా మీకు? డబ్బులు లేదు గిబ్బులు లేదు కదేవాడు శాంతం కట్టమంటున్నారు. శాంతం కట్టమంటున్నారా ఇక్కడ? సరే ఫ్రీ బస్ అంటున్నారు. ఇటు వరకు అన్నారా ఇది జగన్ ఉండగా పడ్డి తెచ్చుకున్నారు ఇచ్చుకున్నారు తీరు. ఇప్పుడు ఇంతవరకు కొంతమంది పడలేదు అంటున్నారు. పడలే మరి ఇంతవరకు పడిని అన్నవాళ్ళు లేరు. పడతాయి అని అన్నారు మరి వదిలేడు ఇప్పుడే మనకు తెలియదు. గ్యాస్ డిపోలు పోయి కనుక్కోవట్లా మరి ఎందుకు పడట్లేదు ఏంటి అని? బ్యాంకీలో చూస్తున్నారు డిపో కాదు బ్యాంకీ పెట్టాడుగా అది. మరి దానికి ఏది వస్తలేని మళ్ళీ పెంచాడుగా మళ్ళీ 50 పెంచాడుగా తగ్గిస్తామని. ఏది తగ్గించింది ఏదే ఫ్రీ బస్ పెడతామని చెప్పి అంటున్నారు. అదైనా చేస్తారు? అది లేదు అది లేదు. ఆగస్టు 15 అంటున్నారు. ఇక ఆగస్టు 15 లేదు వాడు పొందకూడదు చెబుతున్నాం కదా. లేదు మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా? ఉండదండి. జగన్ జగన్ వెళ్తాడు. జగన్ గెలుస్తాడు. చంద్రబాబు చంద్రబాబు లేదు. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? ఆడేది తెలీదు. ఏంది ఎలా చేస్తున్నాడు ఆయన? అన్ని కొట్లే కదండి తల్లులేగా. ఎవడన్నా ఎదురుకిచ్చావంటే నన్ను దంతుండే నిన్ను దంతుండే ఇక్కడే దంతుండే. ఇంకేం మాట్లాడితే ఊళ్ళో దంటున్నారు అలానే. మా ఊళ్ళో వండేలేనా చెప్పు వాడితేనే కాదు కానీ అది ఎవడైనా కానీ ఎవడు ప్రభుత్వం వచ్చినా కాళ్ళు అన్నాలి అంతేనండి ఎవరు వచ్చినా అది. వీళ్ళు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా జగన్ ని జైల్లో వేస్తామని చెప్పి అంటున్నారు లిక్కర్ స్కామ్ లో. వేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉండరు వేయొచ్చు. ఈడు గెలిచినాక ఈడు వేయొచ్చు. ఎవరు వస్తే కాదు చూస్తున్నాం ఇంకే చేసేదే ఉందా. ఎవరు గెలిస్తే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళని జైలు వేయడమేనా? అంతే ఇంకేం చేస్తారా? అంతే చేస్తారంటావా? అంతే. అదేమో మనం మాట్లాడే వరకు మనం దంతారు మళ్ళీ అధికారం ఉంది కదా. ఇంకేం మాట్లాడతాం మనం? ఏం మాట్లాడలేమంటావు? ఇక లేదు ఎదురు లేదు ఎవడు వచ్చినా. 5 ఏళ్ల తర్వాత మరి సినిమా చూపిస్తావు నువ్వు కూడా? చూపిస్తారో చూపిరే అది అంతా జనంలో ఉంది. మనం ఒక్కలో అనుకుంటూ కుదరదు. జగన్ ఎందుకు ఓడిపోయారంటావు? ఏమో అన్నీ మనకు తెలియదు అంతా మనకు తెలీదు. అంటే ఓట్లు నాకు పడ్డాయి కాకపోతే నేను గెలవలేదని చెప్పండి. పడ్డాయి అని మరి ఆ జనాభా అనుకోవడం ఏంటంటే ఓట్లు మిస్ చేశారు అంటున్నారు అయ్యా. ఓట్లు మిస్ చేశారా? పెట్లు బాక్సులు మిస్ చేశారు అంటున్నారు. అది లేకపోతే మన చిన్నోడు అంటున్నారు మిస్ చేశారు. కాగితాలు కూడా టీవీలో చూసాంగా కొన్ని వచ్చినాయి వీడియోలు. మరి మాత్రం నిజమో తెలియదులే కానీ కొన్ని వీడియోలు అయితే చూపించారు కదా. అంటే ఈ రోజుల్లో ఈ ప్రతిదీ చేయొచ్చులే వీడియో. కొన్ని జరుగుతుంటాయి కొన్ని పోతుంటాయి అవన్నీ. అది మొత్తంగా అయితే మళ్ళీ జగన్ రావాలంటావు? బాబు వద్దంటావు? బాబు మాకు గెట్టదండి. పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ ఏం ఆ సంగతి మనకు తెలియదులేండి. అసలు ఆయన ఎలా చేస్తున్నాడు? ఫస్ట్ టైం కదా అసలు ఇటు ఎవరికి వచ్చి మాకు చేసాడంట. ఏం చేస్తున్నారు ఇటు